ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఫ్రెండ్స్, నా పేరు బొనిగల సాల్మన్. నేను మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఐఎఫ్, గిఫ్ట్ సిటీ డిస్ట్రిబ్యూటర్ని. మనం ఈరోజు ఎపిసోడ్లో ఏం చూద్దామంటే, ఒక సాధారణమైన కామన్ మ్యాన్, మధ్యతరగతి వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేసి ధనవంతుడు అవ్వాలంటే ఏ విధంగా అవ్వచ్చు అనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. కలెక్టర్స్గా, ఐపీఎస్ ఆఫీసర్స్గా, గ్రూప్ 1 ఎంప్లాయీస్గా, లేదంటే పెద్ద పెద్ద కంపెనీస్లో సిఇఓలుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా, డాక్టర్స్గా రకరకాలుగా సక్సెస్ అవుతారు. వాళ్ళకి ప్రతి నెల మంచి అమౌంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళకి క్యాష్ ఫ్లో అంటే ప్రతి నెల ఒక డీసెంట్ అమౌంట్, ఒక 5 లక్షలు, more than 3 lakhs, at least more than 3 lakhs, more than 5 lakhs, more than 10 lakhs వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా వాళ్ళ లైఫ్ స్టైల్ చక్కగా ముందుకెళ్తుంది. సో చదువుకున్న వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళ గురించి నా ఎపిసోడ్ కాదు, ఓకేనండి. అయితే అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పే ఎపిసోడ్ ఎవరికంటే, మధ్యతరగతి ప్రజలు, అంటే చదువులో సక్సెస్ కాలేదు, పెద్ద పెద్ద ఉద్యోగాలు లేవు, లేదంటే వ్యాపారంలో సక్సెస్ కాలేదు. సపోజ్ సినిమా ఫీల్డ్లో పెద్ద పెద్ద హీరోలుగో, డైరెక్టర్స్కో, ఇంకొకటి మీరు సక్సెస్ కాలేదు. కేవలం మధ్యతరగతి వాళ్ళు, అంటే చిరు వ్యాపారులు, లేదంటే పెద్ద చదువులు లేకుండా ఏదో డిగ్రీ వరకు చదువుకొని నెలకు ఒక 30,000, 40,000, 50,000, ఒక 60,000-70,000, అంటే చిన్న ఉద్యోగస్తులు, అంటే ఏ నెలకు ఆ నెల ఖర్చులకు సరిపోయే వ్యక్తుల గురించి నేను చెప్తున్నాను. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి? ఇప్పుడు మీకు తెలిసిన విషయం ఏంటంటే, భారతదేశంలో రియల్ ఎస్టేటు మంచి ఇన్వెస్ట్మెంట్, అందులో డౌట్ లేదు. అంటే ల్యాండ్ కొనుక్కుని లీగల్గా కరెక్ట్గా ఉన్న చోట ల్యాండ్ కొనుక్కుంటే ల్యాండ్ ఇంక్రీజ్ అవుతుంది, ల్యాండ్ విలువ పెరుగుతుంది, ధనవంతులయ్యే అవకాశం ఉంది. కాకపోతే చిరు ఉద్యోగులు, చిన్న వ్యాపారస్తులకి ల్యాండ్ కొనుక్కోవాలంటే ఒక 20 ఏళ్ళు వాళ్ళు దాచుకుంటే కానీ సాధ్యం కాదు. ల్యాండు లేదా రెసిడెన్షియల్ ప్రాపర్టీ కూడా మంచిదే, లోన్స్ ద్వారా తీసుకోవటం కూడా మంచిదే. రియల్ ఎస్టేట్ని మనం మంచి ఇన్వెస్ట్మెంటే, అదేం తప్పు కాదు. అలాగే గోల్డ్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్, అండ్ ఇన్ఫ్లేషన్ దాటి మీకు రిటర్న్స్ వచ్చే అవకాశం గోల్డ్లో కూడా ఉంది. ఇవి రెండు కాకుండా నేను చెప్పేది ఏమిటంటే, కొన్ని కంపెనీస్లో ఓనర్స్ అవ్వటాన్ని ఈక్విటీస్ అంటారు. అంటే కొన్ని కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వచ్చు. దాన్నే స్టాక్ మార్కెట్ అంటారు, షేర్ మార్కెట్ అంటారు. అయితే ప్రజల్లో బలంగా నాటుకుపోయిన అభిప్రాయం ఏంటంటే, స్టాక్ మార్కెట్ అనే పేరు వింటే, షేర్ మార్కెట్ అనే పేరు వింటే డబ్బులన్నీ పోతాయని బలంగా నాటుకున్న అభిప్రాయం. అయితే అది కూడా కొంతవరకు వాస్తవమే. అంటే స్టాక్ మార్కెట్లో ఏమిటంటే, కొన్ని కంపెనీసు, ఇంతకుముందు వచ్చిన కొన్ని కంపెనీసు ఈ యొక్క వ్యాపార రంగంలో, ఈ యొక్క బిజినెస్లో సరిగా లాభాలను అందుకోలేక కొన్ని కంపెనీస్ ఈ యొక్క బిజినెస్లో వెనకబడిపోయి జీరోలు అయిపోయిన కంపెనీస్ కూడా ఉన్నాయి, ఓకేనండి. అందుకని అలా కాకుండా కొన్ని కంపెనీస్లో ఎవరైతే పెట్టారో వాళ్ళని, ఆ కంపెనీస్ ఫామ్ చేశారో, అంటే ఎక్కువ షేర్ వాటా ఎవరికైతే ఉందో వాళ్ళని ప్రమోటర్స్ అంటారు. వాళ్ళు మోసం చేసి కంపెనీ అంటే వాళ్ళ షేర్స్ పెరిగినప్పుడు వాళ్ళ షేర్స్ని అమ్మేసుకొని వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ తగ్గించుకొని బయటికి వెళ్ళిపోయి కొన్ని దివాలా తీసిన కంపెనీస్ కూడా ఉన్నాయి. అందువల్ల మన యొక్క భారతదేశంలో స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ మీద దురభిప్రాయం ఉంది. అయితే నేను మధ్యతరగతి ప్రజలకి క్యాపిటల్ మార్కెట్స్, అంటే స్టాక్ మార్కెట్స్కి మరో పేరు స్టాక్ మార్కెట్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే దీర్ఘకాలంలో మీకు ఒక డీసెంట్ రిటర్న్ వస్తుందని నేను పదే ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నా అంటే, దాని వెనక కారణం ఏమిటంటే, ఇప్పుడు చూడండి, ఏ కంపెనీ పెట్టాలన్నా కానీ పెద్ద బ్యాంక్స్ కావచ్చు,
సిమెంట్ కంపెనీస్ కావచ్చు, స్టీల్ కంపెనీస్ కావచ్చు, ఫార్మా కంపెనీస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ల్యాబొరేటరీస్ కావచ్చు, ఏ కంపెనీ ఫామ్ చేయాలి కానీ అన్నా కానీ వాళ్ళకి క్యాపిటల్ కావాలి, అంటే మూలధనం కావాలి. ఆ కంపెనీ మూలధనం 2 విధాలుగా సమకూర్చుకుంటుంది. ఒకటి ఏమిటంటే డెట్ ఆర్ బాండ్, అప్పు తీసుకుంటారు. అది బ్యాంక్స్ నుంచి అప్పు తీసుకుంటారా, సంస్థల నుంచి అప్పు తీసుకుంటారా, ఇండివిజువల్స్ నుంచి అప్పు తీసుకుంటారా, ఎలా అయినా తీసుకోవచ్చు. అంటే దీన్ని డెట్ అంటారు. రెండోది కంపెనీ షేర్స్ ఇచ్చి క్యాపిటల్ని రేజ్ చేస్తారు, దాన్ని ఈక్విటీ అంటారు. ఈక్విటీ అంటే ఆ షేర్ హోల్డర్స్ అందరూ అందులో సమానమైన హక్కు పొందుతారు, దాన్ని ఈక్విటీ అంటారు. ప్రతి కంపెనీ 2 విధాలుగా డబ్బు సమకూర్చుకుంటుంది. ఒకటి డెట్, 2 ఈక్విటీ. అయితే డెట్ ఏమిటంటే అప్పు తీసుకుంటారు కంపెనీస్, అప్ వాళ్ళకి రాసిస్తారు. ఏమిటంటే మేము ఇంత డబ్బు అప్పు తీసుకున్నాం, మీకు ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంత టర్మ్కి ఇంట్రెస్ట్ 3 నెలలకి ఇస్తాము, లేదా 6 నెలలకి ఇస్తాము, లేదా 1 ఇయర్కి ఇస్తామని రాసిస్తారు. డెట్ అంటే ఎఫ్డి లాగనమాట. సో ఇక్కడ డెట్ వాళ్ళకి ఏమిటంటే ఎవరైతే అప్పు ఇచ్చారో కంపెనీస్కి, వాళ్ళకి కంపెనీ మీద హక్కులు ఏమి ఉండవు, వడ్డీ మాత్రం పొందుతారు, అసలు పొందుతారు. అయితే నేను కామన్ మ్యాన్కి ఏమంటున్నానంటే, డెట్లో మీరు అప్పిస్తే కంపెనీస్కి, మీకు బ్యాంకులో ఎఫ్డీలో ఒక 6% 7% వస్తే, డెట్ ఫండ్స్ ఆర్ బాండ్ ఫండ్స్లో మీకు ఒక 2-3% ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మీరు రిస్క్ తీసుకోలేని వ్యక్తులైతే కంపెనీస్కి అప్పు ఇవ్వచ్చు, అంటే బాండ్ ఫండ్స్ తీసుకోవచ్చు, ఎన్సిడీస్ కావచ్చు, గిల్ట్ ఫండ్స్ కావచ్చు, కమర్షియల్ పేపర్స్, రకరకాలు ఉంటాయి బాండ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా తీసుకోవచ్చు. ఇవి పెద్దగా రిటర్న్ రాకపోవచ్చు, ఇది ఏమిటంటే ఇంట్రెస్ట్ వస్తుంది, గ్యారంటీ ఉంటుంది. డెట్ ఫండ్ అంటే సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్కే. కాకపోతే ఏమిటంటే బాండ్ ఫండ్స్లో ఏమిటంటే ఒక కంపెనీకి అప్పు ఇవ్వకుండా 20 కంపెనీలకి క్రిసిల్ రేటింగ్ ప్రకారం స్టాండర్డ్ ఉన్న కంపెనీస్కి రేటింగ్ తగ్గుతుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. ఇదొకటి. నేనేం చెప్తున్నాను, మధ్యతరగతి ప్రజలు, ఎస్పెషల్లీ పేదవారు, అంటే నెల గడవటం కష్టమైన వ్యక్తులు, కష్టమో నష్టమో ఒక 5,000 రూపాయలు నెలకి, సుమారుగా 30,000 వచ్చే వాళ్ళైతే ఒక 5,000, సుమారుగా 50,000 వచ్చే వాళ్ళైతే ఒక 10,000 మీరు కంపెనీస్లో ఓనర్స్ అయితే, హిస్టారికల్గా ఏమిటంటే కంపెనీస్లో ఓనర్షిప్లో హిస్టారికల్గా అంటే స్టాక్ మార్కెట్లో ఎఫ్డీలు బాండ్ ఫండ్స్ కంటే హిస్టారికల్గా క్యాపిటల్ మార్కెట్స్లో హ్యూజ్ రిటర్న్స్ వచ్చాయి. అది అమెరికన్ మార్కెట్స్ S&P 500 కావచ్చు, నాస్డాక్ కావచ్చు, డౌ జోన్స్ కావచ్చు. అమెరికన్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్లో రెండిట్లో కూడా హిస్టారికల్గా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల క్యాపిటల్ మార్కెట్స్లో డబ్బు మల్టిప్లై అయింది. ఎంత మల్టిప్లై అయిందంటే సెన్సెక్స్లో 770 రెట్లు, సుమారుగా 740 రెట్లు మల్టిప్లై అయింది డబ్బు. నిఫ్టీలో సుమారుగా 23 రెట్లు మల్టిప్లై అయింది. అంటే ఎన్ని ఒడిదుడుకులు వస్తే కూడా క్యాపిటల్ మార్కెట్, స్టాక్ మార్కెట్స్లో డబ్బు మల్టిప్లై అవుతుంది. ఎప్పుడు మల్టిప్లై అవుతుంది డబ్బు అంటే, థంబ్ రూల్ ఏమిటంటే మీరు దీర్ఘకాలం ఉండాలి. ఇక్కడ నేను మధ్యతరగతి ప్రజలకు నేను చెప్పేది ఏమిటంటే, ఎప్పుడు కూడా ఒకే కంపెనీ 2 కంపెనీలు మీరు నమ్ముకుంటే, ఆ కంపెనీలు అయితే మిమ్మల్ని ధనవంతులు చేయొచ్చు, లేదా ఆ కంపెనీలు మిమ్మల్ని డబ్బు లేని వ్యక్తులుగా జీరో కూడా చేయొచ్చు. అంటే ఒక కంపెనీని నమ్ముకోవద్దు. ఎస్పెషల్లీ మధ్యతరగతి ప్రజలు, లేమ్యాన్ గురించే నా యొక్క మాటలు. మధ్యతరగతి ప్రజలు మీరు ఒక కంపెనీ 2 కంపెనీలు కాదు. తర్వాత మధ్యతరగతి ప్రజలు ఎస్పెషల్లీ కామన్ మ్యాన్ ట్రేడింగ్ చేయొద్దు, ట్రేడింగ్లో డబ్బు పోతుంది. F&O వద్దు, స్టాక్ క్యాపిటల్ మార్కెట్స్లో ట్రేడింగ్ వద్దు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మూడవది ఏమిటి, మీరు ఎంత తక్కువ డబ్బులు పెట్టితే కూడా 100 రూపాయలు కావచ్చు, 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, మంత్లీ ఎంతనే పెట్టుకోండి, లేదంటే లంసమ్ అయినా కానీ లాంగ్ టర్మ్ ఉండాలి. అంటే స్టాక్ మార్కెట్స్లో, క్యాపిటల్ మార్కెట్స్లో మోర్ దాన్ 5 ఇయర్స్, మోర్ దాన్ 7 ఇయర్స్ ఉండాలి. నాలుగవది ఏమిటంటే డైరెక్ట్ స్టాక్స్ కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ అంటే కూడా స్టాక్సే, కానీ మనం కొనుక్కుంటే మన కోసం ఒక చదువుకున్న వ్యక్తి, ఒక ఫండ్ మేనేజర్, రీసెర్చ్ టీమ్ కొంటారు.
మరి మీరు పెట్టిన డబ్బులు లాభాలు వీళ్ళేమైనా తీసుకుంటారా? ఏం తీసుకోరు. కేవలం వాళ్ళు ఫండ్ మెయింటైన్ చేయడానికి ఎక్స్‌పెన్స్ రేషియో ఖర్చుల కోసం తీసుకునే డబ్బు 100కి సుమారుగా రూ. 2, 2.5 సుమారుగా సెబీ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఫండ్ పెద్దగుంటే తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటుంది. ఫండ్ కొత్తదైతే ఎక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటుంది. అంటే సుమారుగా 100కి రూ. 2.5 సంవత్సరానికి, నెలకే కాదు సంవత్సరానికి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీకోసం ఒక 30-50 స్టాక్స్ పోర్ట్‌ఫోలియో తయారు చేసి, మీ దగ్గర నుంచి తీసుకున్న డబ్బంతా పూల్ చేసి కంపెనీస్‌లో స్టాక్స్ కొంటారు. ఆ కంపెనీస్ లాభం వచ్చినా మీకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఆ కంపెనీస్ షేర్ వాల్యూ తగ్గినా మీకు మైనస్ వచ్చిందని మీకు ఎవ్రీడే చూపిస్తారు. అయితే హిస్టారికల్‌గా ధనవంతులు కావాలంటే, మధ్యతరగతి ప్రజలు ధనవంతులు కావాలంటే కొంత పోర్షన్ ఆఫ్ అమౌంట్ మీరు క్యాపిటల్ మార్కెట్స్‌లోకి రావాలి. అంటే మనం చేసే మిస్టేక్ ఏమిటంటే, మధ్యతరగతి ప్రజలు చేసే మిస్టేక్ ఏమిటంటే, మనము ప్రతి మనిషికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. కానీ ఆ బ్యాంక్‌ని మనం లోన్ తీసుకుంటాము. బ్యాంక్‌లో ఎఫ్‌డి చేస్తాము. కానీ ఆ బ్యాంక్‌లో ఓనర్ అవ్వటానికి మనం ప్రయత్నించం. మనం ఒక బైక్ కొనుక్కున్నాం అనుకోండి. ఆ బైక్‌లో ఓనర్ అవ్వం మనం. ఆ బైక్‌ని కొని ఆ కన్జ్యూమర్‌గా ఉండి ఆ డబ్బుని వాళ్ళకిస్తాం గానీ, ఆ బైక్‌నే మనం ఆ బైక్ కంపెనీలో ఓనర్ అవ్వచ్చు. క్యాపిటల్ మార్కెట్స్ అది. అలాగే మనం వాడే హాస్పిటల్స్, మనం ఎక్కడైతే అడ్మిట్ అవుతామో బాలేపోతే ఆ హాస్పిటల్స్‌లో ఓనర్ అవ్వం మనం. ఏ మందులైతే మనం తీసుకుంటామో బాలేపోతే ఆ మందుల కంపెనీస్‌లో మనం ఓనర్ అవ్వం. కొంచెం మనం ఆర్థికంగా ధనవంతులైన తర్వాత ఏ కార్ అయితే మనం వాడతామో ఆ కార్ కంపెనీస్‌లో మనం ఓనర్ అవ్వటానికి ఇష్టపడం. మన ఇంట్లో ఏ గ్యాస్ అయితే వాడతామో ఆ గ్యాస్ కంపెనీస్‌లో ఓనర్స్ అవ్వటానికి ఇష్టపడం. మన ఇంట్లో ఏ పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తామో ఎలక్ట్రిక్ పవర్, ఆ కంపెనీస్‌లో మనం ఓనర్స్ అవ్వం. అది మనం చేస్తున్న మిస్టేక్. ఎందుకంటే క్యాపిటల్ మార్కెట్స్‌లో గ్యారంటీ ఉండదు కాబట్టి భయపడతాము. మన మనస్సుల్లో మనకు గత 20, 30 ఏళ్ల నుంచి స్టాక్ మార్కెట్ అంటే డబ్బులన్నీ పోయి సూసైడ్‌లు చేసుకుంటామని మన మనసులో బలంగా నాటుకుపోవటం వల్ల మనం దూరంగా ఉంటున్నాం. సో, అందుకే మనం ఏం చెప్తున్నాం, మధ్యతరగతి ప్రజలు ఒకే కంపెనీ 2 కంపెనీలు, 3 కంపెనీలు పెట్టుకుంటే డబ్బులు పోయే అవకాశాలున్నాయి కాబట్టి కొన్ని బంచ్ ఆఫ్ స్టాక్స్, కొన్ని కంపెనీస్ అంటే సెన్సెక్స్ అంటే 30 కంపెనీస్, నిఫ్టీ అంటే 50 కంపెనీస్, నిఫ్టీ 100 కంపెనీస్, ఇలా మీరు బంచ్ ఆఫ్ స్టాక్స్‌లో మీరు ఓనర్స్ అయితే ఒక కంపెనీ దెబ్బతినొచ్చు, 10 కంపెనీస్ దెబ్బతింటే కూడా మిగతా 40 కంపెనీస్ మిమ్మల్ని మీ యొక్క ఆర్థిక లక్ష్యాలని ముందుకు తీసుకెళ్తాయి. ఇది కూడా ఏమంటున్నాం మనము, ఎక్స్టర్నల్ సెక్టార్ ఇప్పుడు యుద్ధం ఉంది. యుద్ధం వచ్చిన సందర్భాలు, ఇలాంటి సందర్భాల్లో మార్కెట్స్ పెరగకపోవచ్చు. అలాగే మాన్సూన్స్ సరిగ్గా లేకపోతే మార్కెట్స్ పెరగకపోవచ్చు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్టెబిలిటీ లేకపోతే మార్కెట్స్ పెరగకపోవచ్చు. అంటే కొన్ని ఫ్యాక్టర్స్ మ్యాక్రో ఎకనామిక్స్ సరిగ్గా లేకపోతే, అంటే జీడీపీ సరిగ్గా లేకపోయినా, జీఎస్టీ కలెక్షన్ సరిగ్గా లేకపోయినా పెరగకపోవచ్చు. కానీ మన దేశంలో మ్యాక్రో ఎకనామిక్స్ అంటే జీడీపీ బాగుంది, జీఎస్టీ కలెక్షన్స్ బాగున్నాయి, యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంది, కన్జంప్షన్ ఎక్కువ ఉంది. ఈ ఒక్కసారికి మాత్రం ఏదో ఋతుపవనాలు కొంచెం లేట్ అవుతాయి అంటున్నారు, వర్షాలు తగ్గుతాయి అంటున్నారు. కాకపోతే ఓవరాల్‌గా మన దేశము ఎమర్జింగ్ ఎకానమీ, అంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశము నెక్స్ట్ 25, 30 ఇయర్స్‌లో బాగా ముందుకెళ్ళే అవకాశాలున్నాయి. సో, మనం ఏమంటున్నానంటే, నేను ఎస్పెషల్లీ లేమ్యాన్ గురించి ఈ వీడియో చేస్తున్నాను. మధ్యతరగతి వారి గురించి చేస్తున్నాను. మధ్యతరగతి వారు మీరు ఒక 15, 20 ఇయర్స్‌లో ధనవంతులు అవ్వాలంటే, మీరు కంపెనీస్‌కి ఇవ్వటమే కాకుండా, బాండ్స్‌లోనే కాకుండా, ఎఫ్‌డీల్లోనే కాకుండా, మీరు కంపెనీస్‌లో ఓనర్స్ అవ్వటానికి ప్రయత్నించండి. అది కూడా ఒక కంపెనీ, 2 కంపెనీలు కాకుండా, ట్రేడింగ్ కాకుండా, బెట్టింగ్ యాప్స్‌ని తీసుకోకుండా, క్రిప్టోలు తీసుకోకుండా, గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఇండెక్స్‌లు కావచ్చు, ఈటీఎఫ్‌లు కావచ్చు, డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, పిఎంఎస్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో మీరు ఓనర్‌షిప్ తీసుకొని దీర్ఘకాలంలో ఒక డీసెంట్ రిటర్న్ సంపాదించుకోమని నేను మరీ ఐ డ్రీమ్ ద్వారా మన ప్రేక్షకులకి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.